హలో. నేనైతే ఈరోజు టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ట్రైలర్ చూసినప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీక్షిత్ శెట్టి బాగుంటాడు కదా క్యూట్గా. అండ్ ట్రైలర్ చూసినప్పుడు అతనికి ఏదో సైకోమెట్రిక్ ఎబిలిటీస్ ఉన్నట్లు చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్తో చూడడం స్టార్ట్ చేశా. బట్ నాకు వెబ్ సిరీస్ అయితే చాలా బోర్ కొట్టింది. అండ్ నవదీప్ పోలీస్ ఆఫీసర్, అసలు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బోర్ కొట్టింది. అసలు ఇంట్రెస్టింగ్గానే సాగదు. ఇంకా స్టోరీలోకి వెళ్తే అసలు మనకి స్టార్ట్ అవ్వడమే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒక కిల్లర్ అపార్ట్మెంట్స్లోకి ఎంటర్ అవుతాడు, కొంతమంది ఆడవాళ్ళని చంపేస్తాడు. అది ఫైర్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తాడు. బట్ అదే టైంకి లిఫ్ట్లో ఒక మన హీరో రిషి అంటే దీక్షిత్ శెట్టి వాళ్ళ పేరెంట్స్ ఇంకా అతన్ని ఇరుక్కుపోతారనమాట. బట్ వాచ్మెన్ చూసి కాపాడి ఆ అబ్బాయిని పైకి లాగుతాడు. అక్కడ నవదీప్ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనమాట, వాళ్ళ మదర్ కనబడకుండా పోయారని చెప్పేసి. సో ఇంకా అతనికి ఈ బాబుని తీసుకెళ్ళమని అప్పచెప్తాడు. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకా ఫైర్ యాక్సిడెంట్ పైన జరిగినటువంటి ఆ ఫ్లోర్ నుండి కిందకి దూకేస్తారు. దూకినప్పుడు ఒక కార్ మీద పడతారనమాట. అప్పుడు హీరో రిషికి తలకి దెబ్బ తగులుతుంది. సో దాని తర్వాత నుంచి అతనికి ఆ సైకోమెట్రిక్ ఎబిలిటీస్ వస్తాయి. అంటే ఏం లేదండి, జస్ట్ అతను ఏదైనా టచ్ చేశాడు అనుకోండి, దానికి పాస్ట్లో ఏం జరిగింది అనేది అంతా కూడా అతనికి తెలుస్తుంది. అప్పుడే ఒక పాప ఏడ్చుకుంటూ వస్తుంది. ఆ పాప షూ అతనికి తగులుతుంది అనమాట. అది వెంటనే అప్పుడు అతనికి ఏం గుర్తొస్తుంది అంటే ఆ పాపకి షూ వాళ్ళు లేసి ఊడిపోతే వాళ్ళ నాన్న కట్టింది, అదంతా కూడా గుర్తొస్తుంది అనమాట. ఆ పాప ఎవరో కాదు, ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ కూతురు. సో ఇంకా యాక్చువల్లీ ఆ అపార్ట్మెంట్కి ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఆ వాచ్మెనే కారణము అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంకా తర్వాత నుంచి కూడా ఇంకా పెద్ద అయినప్పటి నుంచి కూడా అమ్మాయి ఇంకా వాళ్ళ నాన్న అక్కడే జైల్లోనే ఉంటాడు. ఇంకా తను చాలా మెంటల్ ట్రామా ఫేస్ చేస్తూ ఉంటుంది. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా అందరూ కూడా వీళ్ళ నాన్నే ఇంతమంది చావుకి కారణం అని చెప్పేసి అందరూ బుల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా తను అలా స్కూల్స్ మారుతూ ఉంటుంది. చివరికి రిషి చదువుకున్న కాలేజ్లోనే చదివిద్ది. అప్పుడైతే వీళ్ళిద్దరూ ఇంకా గుర్తుపట్టుకోరు ఒకరికొకరు. ఇంకా తర్వాత ఆ స్కూల్లో కూడా ఆమె గురించి తెలుస్తుంది. సో ఆ స్కూల్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఏమైందో తెలియదు. ఆమె డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్ అయినట్టు చూపిస్తారు, ఎస్ఐ అవుతుంది. ఇంకా రిషి ఏమో ఐపీఎస్ అవ్వాలి అని చెప్పేసి ఎగ్జామ్స్ రాస్తాడు. సో అక్కడ ఇన్వెస్టిగేషన్కి వస్తుంది అనమాట ఆమె డ్యూటీకి. సో ఇంకా అలా మళ్ళీ ఆమె పనిచేసే స్టేషన్కి వెళ్ళడం, ఫ్లడ్ చేయడం ఇదంతా చేస్తాడు. ఆ స్టేషన్ పరిధిలోనే ఒక అమ్మాయి మిస్ అవుతుంది. ఆ కేసు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్వెస్టిగేషన్. ఇంకా ఒక పక్కేమో ఒక హాస్పిటల్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిద్ది. అక్కడ కూడా కొంతమంది ఆడవాళ్ళు చనిపోతారు. అండ్ వాళ్ళందరికీ కూడా రైట్ సైడ్ కత్తిగాయాలు ఉంటాయన్నమాట. సేమ్ అపార్ట్మెంట్ కేసు లాగే ఉంది ఈ హాస్పిటల్ కేసు కూడా అని చెప్పి నవదీప్ ఇంకో ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే ఈ వాచ్మెన్ కూతుర్ని నవదీపే చదివిపిస్తూ ఉంటాడు. ఇందులో చాలా వాటికైతే ఆన్సర్స్ ఉండవు. అసలు మనకి ఫస్ట్ నుంచి కూడా క్వశ్చన్ మార్క్గా ఉన్నవి లాస్ట్ వరకు కూడా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతాయి. నవదీప్ అమ్మాయిని ఒక హెల్ప్ అడుగుతాడు, నువ్వు రిషితోనే ఉండు, రిషితో ఉండడం వల్ల తన సైకోమెట్రిక్ ఎబిలిటీస్ అనేవి మెచ్యూర్ అవుతాయి, ఇప్పటివరకు వాడు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉన్నాయని. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా నవదీప్ని పట్టుకుంటే అసలు నవదీప్ గతంలో ఏం జరిగిందో అసలు ఏమి కనిపెట్టలేకపోతాడనమాట. కానీ ఆమె పక్క నుండి చేసేది ఏం లేదు, కొన్ని బుక్స్ ఇచ్చి చదవమంటుంది వాడికి, అంతే. ఇంకా లాస్ట్కి వాడు ఆ హీరోయిన్ ముద్దు పెట్టుకున్నప్పుడు అది వాచ్మెన్ కూతురు అని తెలిసి ఇంకా వెంటనే వెళ్ళిపోతాడు వదిలేసి. అంటే వాళ్ళ అమ్మ నాన్న చావుకి కారణం ఆ వాచ్మెన్ అని చెప్పేసి వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళలాగా కిస్ చేసుకోవడం, వీడు వెళ్ళిపోవడం ఇదంతా కూడా నవదీప్ చూస్తూ ఉంటాడు. వెనకాల నుంచి పృథ్వీ అనే ఒక క్యారెక్టర్ కూడా చూస్తూ ఉంటాడనమాట. వాడు ఎవడో కాదు, ఫస్ట్లో అపార్ట్మెంట్స్ కేసులో ఒక కిల్లర్ ఎంటర్ అయ్యాడు కదా, వాడే అనమాట. వాడు తర్వాత కూడా నవదీప్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఒకసారి తిను చూస్తాడనమాట రిషి. చూసి అడుగుతాడు, నవదీప్కి చెప్తాడు, నేను ఇలా ఒకడు ఫాలో అవుతున్నాడు, నేను అతన్ని ఫాలో అవుతాను అని చెప్పేసి ఫాలో అవుతాడు. బట్ వాడేం చేస్తాడు, రిషిని పొడి చేసి తప్పించుకుంటాడు అనమాట. ఇంకా తర్వాత నవదీప్ చెప్తాడు వాడు ఎందుకు ఫాలో అవుతున్నాడు అంటే వాడు ఏం చెప్పడు, ఇగ్నోర్ చేస్తాడు. వీడు తన సైకోమెట్రిక్ ఎబిలిటీస్ ఎంత ప్రయత్నించినా కూడా అసలు నవదీప్ మీద మాత్రము అసలు చేయలేకపోతాడనమాట. అది ఎందుకో అర్థం కాదు. ఇంకా ఆ కిల్లర్ కూడా ఒకరోజు వీళ్ళ ఇంటికి వస్తాడు, నవదీప్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి ఆ ఇంట్లో మాత్రం ఏమీ పోదు, జస్ట్ ఒక ఫోటో మిస్ అవుతుంది, ఇంకా నవదీప్ వాళ్ళ మదర్ ఉన్నటువంటి ఫోటో. ఇంకా కిల్లరు ఆ ఫోటోని చూస్తూ నా వైఫ్ని నాకు దూరం చేశారు కదా, మిమ్మల్ని వదిలిపెట్టను అని మాట్లాడుతున్నట్టు మాత్రమే చూపిస్తారు. అంతేగాని అసలు మనకి ఎండింగ్ కల్లా అసలు ఆ కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు వీళ్ళని అనేది మాత్రం అది క్లారిటీ ఉండదు. అసలు కిల్లర్కి నవదీప్ వాళ్ళకి సంబంధం ఏంటి అనేది తెలియదు.
ఇంకా అసలు ఆ వాచ్మెనే నిజంగా ఫైర్ యాక్సిడెంట్ చేశాడా లేదా అది అసలు కోర్టులో ప్రూవ్ అవ్వడం కూడా జరగదు. అది కూడా ఏమీ ఆన్సర్ ఇవ్వరు. ఇంకా అసలు నవదీప్ వాళ్ళ అమ్మ ఏమైంది అనేది కూడా చూపించరు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి హీరోయిన్ ఎస్ఐగా ఉన్న స్టేషన్లో కొన్ని సవాళ్ళు దొరుకుతాయి కదా, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు 5-6 ఇయర్స్ బ్యాకే చనిపోయినట్టు ఉంటుందన్నమాట. బట్ వాళ్ళ ఐడెంటిటీ మాత్రము 2-3 ఇయర్స్ బ్యాక్ హాస్పిటల్లో ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళ ఊహ చిత్రం గీపిస్తే ఆమె ఎవరో కాదు, నవదీప్ వాళ్ళ మదర్ అనమాట. అంటే నాకు తెలిసి ఆ చనిపోయిన వాళ్ళ ఐడెంటిటీని నవదీప్ వాళ్ళ మదర్కి యూజ్ చేస్తున్నాడేమో అన్నట్టు నాకు అనిపించింది. బట్ అది కూడా ఇంకా సిరీస్ ఎండ్ అయ్యేసరికి అది కూడా క్లారిటీ ఇవ్వరు. ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్గానే మిగిలిపోతాయి. మేబీ సీజన్ 2లో చూపిస్తారేమో. బట్ మనకైతే సీజన్ 1కి ఇదంతా క్వశ్చన్ మార్క్స్ పెట్టేసరికి అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. నవదీప్ అమ్మాయిని ఎందుకు చదివిపిస్తున్నాడు, అమ్మాయిని అదల్లా చూస్తూ ఉంటాడు, అసలు ఏంటి అమ్మాయిని ఏమన్నా ఇష్టపడుతున్నాడా అనేది కూడా క్లారిటీ ఉండదు. అంటే వీడి కొంచెం సైకోమెట్రిక్ ఎబిలిటీస్ బాగా స్ట్రాంగ్ అయితే కానీ అప్పుడు అసలు అపార్ట్మెంట్ కేసులో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అండ్ అమ్మాయి వాళ్ళ నాన్న నిజమైన దోష లేకపోతే నిర్దోష అనేది తెలుసుకోవాలి అని వీళ్ళ ప్లాన్ అనమాట. అసలు పైనుంచి కింద పడి తలకు దెబ్బ తగిలితే సైకోమెట్రిక్ ఎబిలిటీస్ ఎలా వస్తాయి అసలు? నాకైతే ఈ సిరీస్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. బట్ ఒరిజినల్ కొరియన్ సిరీస్ అయితే చాలా బాగుంటుంది.